దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ముందుగా దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యము, ఈ నూతన సంవత్సరములో అప్పుడే 2 మాసాలు గడిచిపోయినాయి కదా. 2 మాసాలు గడిచిపోయి 3వ మాసములోనికి మనం నిలవబడి ఉన్నాం. మొదటి దినములో ప్రభువు మనలను అనుమతించాడు. మొదటి దినము, మొదటి ప్రభు దినము కూడా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత కొలది వ్యక్తిగతముగాను అలాగే మీ అందరి పక్షముగాను ఆ ప్రభువుకు నేను వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ ప్రభువుతో పాటు ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది. మార్కు సువార్త 5వ అధ్యాయములోని 25 మొదలుకొని 34 వచన భాగముల వరకు మనం చదువుకున్నాం కదా. ఆ మాటలలో ఉన్న 2 లోతైన విషయాలను మనం చూసాం. మొదటిది రక్తస్రావము కలిగిన స్త్రీ, రెండవది మన ప్రభువు అనే కంటే మన ప్రభువుకు సంబంధించి ఆయన వస్త్రపు చెంగు మనకు చాలా ప్రాముఖ్యముగా కనబడుతూ ఉంది. కనుక ఈనాటి మన అంశము యేసు వస్త్రపు చెంగు కదా. చూడండి, ఆ మాటలలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ స్త్రీకి 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగినది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడినది. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము కూడా ప్రయోజనము లేక ఆమె మరింత సంకటపడినట్లుగా దేవుని వాక్యము మనకు తెలుపుతూ ఉంది. మాటలను బట్టి చూస్తే మొదట ఒక విషయాన్ని మీకు తెలపాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రక్తస్రావము ఏంటండి? రక్తస్రావము అంటే బ్లీడింగే, నాకు తెలుసు. రక్తస్రావము లేఖనాలను బట్టి రక్తస్రావము అన్నప్పుడు మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి, అది అపవిత్రత. అది అపవిత్రత అండి. అందుకు లేవ్యకాండములో రాయబడి ఉన్న మాట, తాను పండుకున్న మంచము అలాగే కూర్చున్నటువంటి ఆ ఆసనము లేదా కుర్చీ కానీ మరి ఏదైనా కూడా ముట్టకూడదు. ఒకరు రక్తస్రావములు కలిగి ఉన్నప్పుడు వారు పండుకున్న మంచము లేదా వారి కుర్చీ, వారు వాడిన వస్తువులు ఏవి కూడా ముట్టకూడదని లేవ్యకాండములో వ్రాయబడి ఉంది. ఆ రీతిగా చూస్తే అటువంటి రక్తస్రావముతో ఆమె 12 ఏండ్ల నుండి బాధపడుతూ కదా, ఎందరినో కలిసింది, ఎంతో ఖర్చు పెట్టింది, ఎంతగానో ప్రయాసపడింది కదా. అక్కడ రాయబడి ఉన్నమాట, ఏది కూడా మిగలకుండా. అంటే ఆమె ఎటువంటి పరిస్థితులలో వచ్చిందంటే, ఆమె దగ్గర డబ్బు లేదు, వైద్యము లేదు, సహాయము లేదు, నిరీక్షణ కూడా లేదు కదా. అటువంటి పరిస్థితులలో ఆమె ప్రభువు దగ్గరకు వచ్చింది. అక్కడ ప్రాముఖ్యముగా రాయబడి ఉన్నమాట చూడండి, 27వ వచనములో ఆమె యేసును గూర్చి విని, చాలా అద్భుతంగా ఉందన్నమాట కదా. ఆమె యేసును గురించి విన్నది. నేను పలుకుతున్న ఈనాడు మనందరి జీవితాలలో ఆ మాటకు వస్తే, సర్వ మానవాళి జీవితములో ప్రభువును గురించిన మాట, మన యేసు ప్రభువును గురించిన మాట వినటము కంటే గొప్ప ధన్యత మరొకటి లేదండి. మనం క్రిస్మస్ వేళ ధ్యానించాం. ఏమని? మన ప్రభువుని గురించిన మాట అది లోకమంతటికి, సర్వ మానవాళికి కూడా ఇవ్వబడిన గొప్ప శుభవార్త. మన ప్రభువుని గురించిన మాట వినటం అది సత్యమైన మాట. అటువంటి ప్రభువుని గురించి, ఆ యేసుని గురించి ఆమె విన్నది కదా. గమనించండి, ఎప్పుడైతే మన ప్రయత్నాలు ఆగిపోతాయో అప్పుడే దేవుని ప్రభావము మొదలవుతుంది కదా. ఎప్పుడైతే మన ప్రయత్నాలు ఆగిపోతాయో
అప్పుడే దేవుని ప్రభావము మన జీవితంలో బయలుపడుతుంది. ఆ రీతిగా ఈ అధ్యాయములో ఈ మాటలలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ, ఆమె జీవితం మనతో మాట్లాడుతూ ఉంది. ఆమె జీవితమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు వస్త్రపు చెంగున ముట్టిన వేళ ఆమె ఏమై ఉన్నదో, ఆమె వలన మనం ఏం నేర్చుకోబోతూ ఉన్నామో ఆ మాటలు ఇక్కడ నిగూఢముగా లిఖితం చేయబడ్డాయండి. ఇంతగా ఆమె ఏం కోల్పోయింది? ఏం కోల్పోయిందండి? ఆ రక్తస్రావమును బట్టి ఆమె ఏం కోల్పోయింది చెప్పండి? ఆమెకు కలిగినదంతా కదా. ఒక రీతిగా చెప్పాలంటే ఆ రక్తస్రావము, ఆమెకు కలిగిన రోగమును బట్టి ఆమె సర్వము సకలము కోల్పోయిందండి. అంటే ఆమెకు పోగొట్టుకోవడానికి ఏం లేదు. అటువంటి సందర్భములో, అటువంటి ఒక స్థితిలో ఆమె ప్రభువు దగ్గరకు వచ్చి, కానీ ఆ వచ్చిన విశేషమే, ఆ వచ్చిన సందర్భము కూడా చాలా గొప్పది. కేవలము ప్రభువుని గురించి విని, యేసుని గురించి విని ఆమె యేసు దగ్గరకు వచ్చింది కదా. ఆమె యేసు దగ్గరకు వచ్చి ఏం చేసిందో, మనకు ఏం నేర్పుతున్నదో, ప్రభువు మనకు ఏం నేర్పాలనుకుంటున్నాడో ఒక 3 విషయాలను క్లుప్తముగా చూస్తూ ఈనాటి ధ్యానాంశమును నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే బల్లారాధన కూడా ఉంది కనుక నేను త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను. 3 విషయాలండి. మొదటిది ఆమె రోగము. ఏంటండి ఆమె రోగము? రక్తస్రావము కదా. అనగా మొదటిది ఆమెకు కలిగిన స్రావము. రెండవది ఆమె తీసుకున్న నిర్ణయము. మూడవది ఆమెకు కలిగిన స్వాస్థ్యము. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆమెకు కలిగిన స్రావము, ఆమె తీసుకున్న నిర్ణయము, ఆమెకు కలిగిన స్వాస్థ్యము కదా. 3 విషయాలు. మొదటిది ఆమెకు కలిగిన రోగము. ఏంటా రోగము? పదే పదే విసిగిస్తుందా? రక్తస్రావము కదా. ఆమెకు కలిగిన రోగము రక్తస్రావము. ఆ రక్తస్రావముతో చూడండి, ఆమె ఎప్పుడైతే ప్రభువు వస్త్రపు చెంగును ముట్టిందో అక్కడ రాయబడి ఉన్న మాట, ఆమె రోగము నివారణ అయింది. గమనించండి, మీరు ఉందా మాట? కదా. అంటే ఆమె రోగము నయమైందని కాదు, కానీ ఆమె రోగము నివారణ అయింది. పరిశుద్ధాత్ముడు అదే మాటను మరలా ఇంకొక మారు లిఖితం చేశాడండి. 34వ వచనములో ఆఖరు భాగములో చూసారా? నివారణ కదా. ఆమెకు రోగము నయమైందని కాదు, కానీ ఆమె బాధ నివారణ అయింది. చాలా తేడా ఉందండి దానికి దీనికి, చాలా తేడా ఉంది. ఆమె రోగము గురించి కాదు, కానీ ఆమె బాధని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె బాధని గురించి. అందుకు గ్రీకు తర్జుమాలో రాయబడిన మాట మ్యాస్ట్రిక్స్. మ్యాస్ట్రిక్స్ అంటే ఆ మాటకు అర్థం తెగులు, ప్లేగ్, స్కరేజ్, సివియర్ సఫరింగ్. అంటే మీరు గమనించినప్పుడు ఆమెకు తెగులు నివారణ అయిందండి. ఆమెకు కలిగినది ఏంటి? రక్తస్రావం అని మీరు చూస్తున్న, వాస్తవానికి ఆమెకు కలిగినది, ఆమెకు ప్రాప్తించింది తెగులు. ఆ తెగులు నివారణ అయిందని ఆ మాటను మనం చూడగలుగుతున్నాం ఎంతో నిగూఢంగా. ఆ స్త్రీ తనకు రోగము కలిగిందంటే అది ఎక్కడ నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి. మీకు దాంట్లో సందేహం లేదు. ఎందుకని? ఆమెకు కలిగింది రోగము కాదు, తెగులు అంటున్నాం. ఒకసారి నిర్గమకాండములో మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే అక్కడ ఏం కనబడతాయి మనకు? 10 తెగుళ్ళు కదా. భయపడద్దు, నేను అడగను అవేంటని, ఎందుకంటే వీళ్ళు చాలామంది మర్చిపోయి ఉంటారు. గుర్తున్నాయా కదా? ఏదో ఒక 4-5 గుర్తుండుంటాయి. ఆ 10 తెగుళ్ళు ఎవరు పంపించారండి వారి మీదకి?
ఐగుప్తు మీదకు 10 తెగుళ్లను అనుమతించింది, వాటిని పంపింది తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆమెకు తెగులు నివారణ అయిందని మనం అంటున్నాము అంటే ఆ తెగులును అనుమతించింది అది దేవుడి నొద్ద నుండి వచ్చిందని మనం గమనించాలి. అంటే గమనించండి, తన బాధ నివారణ అయింది అంటే దాని అర్థం మనం గమనించాలి, ఆమెకు తెగులు నివారణ అయింది. మీరు గమనిస్తే మాట ఇందాక మరి 2 సువార్తలలో కూడా ఉందన్నా కదా, ఈ మొత్తం మీద ఈ 3 సువార్తలలో కూడా 6 మార్లు అదే మాట పదే పదే రాయబడి ఉంది. ఇంకా మీరు చూస్తే కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా ప్లేగ్ అనే ఉంటుంది. గమనించండి ఎవరైనా చదవగలిగిన వాళ్ళు. కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా ఆమెకు ఆ తెగులు నుండి నివారణ అయిందన్నట్లుగా అక్కడ ప్లేగ్ అనే రాయబడి ఉంటుంది. అంటే ఆమె తనకు కలిగిన తెగులు నుండి నివారణ పొందింది, ఆమెకు తనకు కలిగిన తెగులు ఆగిపోయింది కదా. ఇంతకీ అది ఎలా ఆగిపోయింది? దానికంటే ముందు ఆ తెగులు ఎందుకు సంభవించింది? ఇది కూడా మనం ఆలోచించాలిగా. దేవుని యొద్ద నుండి తెగులు వచ్చింది అనుకుందాం, ఇంతకీ ఆయన ఎందుకు ఆ తెగులు ఇచ్చాడు? ఇప్పుడు చూడండి, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలోని మాటను మీరు చూస్తే ఆ తెగులు ఆమెకు ఎందుకు అనుమతించబడిందో మనం చూడగలమండి. ఆ ఆ ఆ ఆ ఆ 5:6 కూడా చదివారా? 5:6 కలిపే ఉన్నాయి కదా. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. అంటే తన కుమారులను కుమార్తెలను ప్రభువు ఏం చేస్తాడు? వారు తప్పు చేసినప్పుడు, వారు పాపము చేసినప్పుడు, లేదా ఆ పాపమును వారు ఆపకుండా ఒప్పుకోకుండా ఆ పాపపు జీవితంలోనే జీవిస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞను మీరి వారు ఆ రీతిగానే ముందుకు నడుస్తూ ఉంటే ఆ ప్రభువు ఏం చేస్తాడు అంటే మొదట తన వాక్యము చేత ఆయన గద్దిస్తాడు. గద్దించడమే కాదండి, ఆ మాటలు మీరు చూచినప్పుడు రెండవది ఆయన శిక్షిస్తాడు. అప్పటికీ మీరు లొంగి మారకపోతే మిమ్మల్ని దండిస్తాడు. స్కరేజ్ అంటే కొరడా దెబ్బలు. వాస్తవానికి ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ దేవుని దగ్గర కొరడా దెబ్బలు తింటున్నది. అందుకు ఆ బాధ, అందుకు ఆమెకు ఆ తెగులు, కొరడా దెబ్బలండి. తన రోగము మామూలు రోగము కాదు. అందుకు ఆమె ఎందరు వైద్యులను సంప్రదించినా, ఆమె ఎంత ఖర్చు చేసినా, ఎంత ప్రయాసపడినా ఆమెకు తగ్గలేదంట. ఎందుకంటే ఆమెకు కలిగింది రోగము కాదు కానీ తెగులు. తెగులును అనుమతించింది దేవుడే. తెగులును అరికట్టగలిగేది, దానిని ఆపగలిగేది దేవుడే. నిర్గమకాండములో మనం చూసాం, తెగులును పంపించింది ఆయనే, తెగులును ఆపింది ఆయనే కదా. ఆమెకు కలిగినది తెగులండి. మరి ఎప్పుడు ఏ పాపము చేసిందో, అంటే ఆమె ఎప్పుడు ఏ ఆజ్ఞను అతిక్రమించిందో నాకైతే తెలియదు, కానీ ఆమెకు కలిగినది తెగులు. తెగులుకు మూలం పాపము. ఆమె పాపము వలన ఆమె ఏం కోల్పోయింది? అన్నీ కోల్పోయింది. ఆ పాపము మొదట ఆమె ఆరోగ్యాన్ని దోచుకుంది. ఆ పాపము రెండవది ఆమె ఆనందమును దోచుకుంది. ఆ పాపము ఆమె ఆస్తిని దోచుకుంది. ఆ పాపము ఆమె ఆశను, ఆమె నిరీక్షణను దోచుకుంది. ఆ పాపము ఆమె ప్రశాంతమైన జీవితాన్ని దోచుకుంది. ఇంకేం లేదు ఆమె దగ్గర, ఇంకేం లేదండి పోగొట్టుకోవడానికి. ఆమె దగ్గర భౌతికంగా మానసికంగా కూడా ఏం లేదు.
మనం ప్రయాసపడుతుంటాం కదా లోకరీతిగా సంపాదించటానికి. ఆ సంపాదించుకున్నది కూడా ఆమె దగ్గర లేదు. పోనీ అవి ఏవి లేకపోయినా నేను ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుంటాం కదా, ఆ ప్రశాంతత కూడా ఆమెకు లేదండి. ఆ తెగులు అది కూడా దొచ్చుకుంది కదా. కొన్నిసార్లు ప్రభువు ఎంత హెచ్చరించినా, ఎంత గద్దించినా, ఎంత శిక్షించినా, ఎంత దండించినా చూడండి, రోగాలు పంపించిన, తెగులు పంపించిన కదా, మనలో చాలామంది ఎంతోమంది వైద్యుల దగ్గరకు వెళ్ళినా మనకు సహాయం అందదండి. అది పంపిన ప్రభువు దగ్గరకే మరలా రావాలి. ఆ స్త్రీమూర్తి ఆ పనే చేసింది. ఎంతగా ఆమె పేరేంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ రాయించలేదు. కానీ కొన్ని నిషేధించబడిన గ్రంథాలలో, అంటే సరైన ఆనవాలు లేదు, సరైన ఆధారము లేదు కనుక ఈ గ్రంథాలు మనకు వద్దు అని కొన్ని గ్రంథాలు పక్కన పెట్టినప్పుడు, ఆ గ్రంథాలలో ఆమెను గురించి రాయబడిన మాట, ఆ తర్వాత కాలములో ఆమె సెయింట్ వెరోనికాగా మారింది అని. కోర్స్ అది ఖచ్చితంగా నేను చెప్పటం లేదు, ఎందుకంటే మనకు బైబిల్లో కూడా మాట లేదు కాబట్టి. బహుశా ఆమె పేరు వెరోనికా. తర్వాత ఆమె ప్రభువును వెంబడించిన ఒక మంచి శిష్యురాలుగా ఆమె నిలబడిపోయిందని చరిత్ర చెప్పకనే చెబుతూ ఉంది. సరే, ఆమె పేరు, ఆమె ప్రస్తావన పక్కన పెడదాం. ఏదేమైనా ఆ స్త్రీమూర్తి అటువంటి ఒక గొప్ప పరిస్థితిలో ప్రభువుని గురించిన మాట విని ఆమెకు కలిగిన తెగులును నివారించుకోవటానికి, ఆమెకు కలిగిన ఆ తెగులు వలనైన రక్తస్రావమును అరికట్టుకోవటానికి, ఆ బాధ నుండి నివారణ పొందటానికి ప్రభువుని గురించిన మాట వినటం ఆమె జీవితంలో కలిగిన గొప్ప మలుపు. ఒక్కసారి వాక్యపు వెలుగులో మనలను మనం చూసుకుందాం, పరిశీలించుకుందాం. ఎనాడు ప్రభువు మనలను గద్దిస్తున్నాడా, శిక్షిస్తున్నాడా, దండిస్తున్నాడా? అటువంటప్పుడు నీవు లొంగుతున్నావా ప్రభువుకు? అంటే ప్రభువు మాటను నీవు అంగీకరిస్తున్నావా? నిన్ను నీవు సరి చేసుకుంటున్నావా? ఆలోచన చేయండి. మరణకరమైన పాపము కలదు, దానికి ప్రార్థన లేదు, బలి లేదు అని యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయములో రాయబడి ఉంది. అంటే విశ్వాసులమైన మనము 5వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా, చూడండి ఆ మాట. మరణకరమైన పాపము కలదు, దానికి ప్రార్థన లేదు, బలి లేదు కదా. కొన్నిసార్లు విశ్వాసులమైన మనము పాపములో నిమగ్నమైపోయి చేసిందే చేసినట్లుగా పదే పదే చేస్తూ ఉంటామండి. పదే పదే చేస్తూ గీత దాటక, ప్రభువు గద్దింపుకు లోబడక, ప్రభువు శిక్షకు లోబడక, ఆయన దండనకు లోబడక, వినక మనము జీవించినప్పుడు, మనం ప్రవర్తించినప్పుడు దేవుడు మన జీవితంలో, వారి జీవితంలో అనుమతించేది ఆ మరణకరణమైనటువంటి రోగము. మటుకు ఇప్పుడు ఆ స్త్రీ ఆ స్థితిలోనే ఉంది, అటువంటి పరిస్థితిలోనే ఉందండి, ఆ మరణకరణమైన స్థితిలోనే ఉంది. 12 ఏండ్ల నుండి రక్తస్రావము అంటే మామూలు విషయం కాదు. అంటే ఆ వైద్యుల చేత సహాయము పొందలేదంటే వైద్యము లేకనో, లేక ఆ ఔషధాలు లేకనో కాదండి. అలాని కాదు. మరి ఎందుకు ఆమెకు తగ్గలేదు? ఎందుకంటే ఆమెకు కలిగినది రోగము కాదు. ఆమె రోగము కాదు, అది తెగులు, అది దండన, అది దేవుడు అనుమతించిన బాధ కదా. దేవుడే దానిని అనుమతించాడండి, పంపించాడు. తాను తెలుసుకున్నంత మటుకు దేవుడే దానిని నివారించగలడు అని అది గ్రహించితేనే కానీ ఆమెకు బాగు కాదు. వాక్యం అదే చెబుతుంది అక్కడ. నేను రూఢిగా చెబుతున్నా, మనము అనారోగ్యముగా ఉన్నప్పుడు, రోగముతో ఉన్నప్పుడు, బాధలు కలిగినప్పుడు, తెగులు సంభవించినప్పుడు మనము చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, మనల్ని మనం ఆధారం చేసుకోవటం కాదు,
మనబోటి వారిని ఆధారం చేసుకోవటం కాదు, కానీ దేవుని దగ్గరకు రావాలి. ఆయన దగ్గర మనలను మనం కనపరుచుకుని ఒప్పుకోవాలి. ఎందుకంటే గద్దింపుకు వినలేదు కదా మనం. ఇజ్రాయేలు గురించి పదే పదే చెప్పబడిన మాట ఏంటండి? ఇజ్రాయేలు గురించి పదే పదే చెప్పబడిన మాట, వారు విననొల్లని ప్రజలు, వారు లోబడనొల్లని ప్రజలు. మనం అదేనండి. మనము దేవుని మాట విననొల్లని వారము. మనము దేవుని మాటకు, ఆయన ఆజ్ఞలకు లోబడనొల్లని వారము. మటుకు ఆ స్త్రీ ఆ స్థితిలోనే ఉంది. అంటే దేవుని గద్దింపును ఆమె లెక్క చేయలేదు. దేవుని గద్దింపునకు వినలేదు కాబట్టి, శిక్షకు ఆమె వినలేదు కాబట్టి, ఆమె దండనకు వినలేదు కాబట్టి ఆ మరణకరమైన స్థితిలో ఆమె నిలబడి ఉంది. 12 ఏండ్ల నుండి ఆ రక్తస్రావం అనే తెగులును ఆమె కలిగి ఉంది. చూడండి, ఎంతోమంది విశ్వాసులు దానిని చాలా తేలికగా తీసుకుంటారండి, కానీ తీసుకోకూడదు. అందుకు మనం బల్లలో కూడా పాల్గొనే ముందు చేసుకునే తీర్మానం ఏంటి? ఆ విషయాన్ని పదే పదే సేవకులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏమని రాయబడి ఉందండి కొరింథీయులకు రాసిన ఆ 2వ పత్రికలో? మీలో కొందరు అనారోగ్యముగా, బలహీనులుగా, మరికొందరు నిద్రించిన వారిగా ఉన్నారు. ఎందుకనండి? వారు దేవుని శరీరమని, అది దేవుని రక్తమని వివేచన లేకుండా వారు త్రొక్కివేస్తున్నారు. మాసములో మిగిలిన 3 వారాలు లేక 4 వారాలు సంఘానికి రాక వారికి నచ్చినట్లుగా వారు బ్రతుకుతూ ఆ బల్ల ఆదివారం నాడు మట్టుకు ప్రభువు బల్లలో వారు పాలు పంపులు పొందుతూ ఉన్నారు కదా. మిగిలిన 3 వారాలు 4 వారాలు ప్రభువు మాటలు వినక, ప్రభువు గద్దింపునకు లోబడక, వారికి నచ్చిన రీతిలో వారు ఉంటూ మరలా ప్రభువు సహవాసానికి వారికి నచ్చినప్పుడు వస్తున్నారు. అటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే మనకు మొదట కలిగేది బలహీనత, తర్వాత అనారోగ్యము, ఆఖరకు మరణము అని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అదే కదా మనం చూస్తున్నది. ఆ స్త్రీ ఆ స్థితిలోనే ఉంది. ఆమెకు మొదట కలిగినది రక్తస్రావము. బల్లను సమీపించబోతున్నామండి మనం. అంటే ఈ రోజనే కాదు, ఎప్పుడు మీరు బల్లను సమీపించినా, అంటే ఎప్పుడు మీరు ప్రభువు సహవాసమును కోరుతున్నా, మీరు పదే పదే గమనించుకోవాలి, మీరు ప్రభువు గద్దింపుకు లోబడుతున్నారా? గద్దింపులు వినలేదు సరే, ప్రభువు శిక్షకు మీరు లోబడుతున్నారా? ప్రభువు శిక్షిస్తున్నాడు సరే, మీరు లోబడటం లేదు, కానీ ప్రభువు దండనకు మీరు లోబడుతున్నారా? అప్పటికి మీరు లొంగకపోతే మరణకరణమైన స్థితిలో ప్రభువు ఉంచుతాడండి. అది ఎప్పుడు మనం మరవకూడదు. ఈనాడు ఇక్కడ కూర్చున్న మీరంతా మరొక విషయాన్ని కూడా గమనించాలి. ఆ స్త్రీనే కాదండి, రక్తస్రావముతో బాధపడుతున్న ఆ స్త్రీ మటుకే కాదు, సంఘము కూడా స్త్రీతో పోల్చబడింది. సంఘము కూడా స్త్రీతోనే పోల్చబడింది. అంటే స్త్రీతో పోల్చబడిన సంఘము కూడా ఒకవేళ రక్తస్రావములో ఉన్నదేమో. ఇది కూడా ఒక భయంకరమైన విషయమే. ఒక సంఘము కొన్ని సంవత్సరాలుగా రక్తస్రావము కలిగి ఉంటే, అంటే ప్రభువు మాటలను లక్ష్య పెట్టక, ప్రభువు అనుమతిస్తున్న లేదా వేస్తున్న శిక్షకు లోబడకుండా ఉంటే ఎలా ఉన్నాయండి సంఘాలు ఈనాడు కదా. ఇతరులను ముట్టుకుంటే అపవిత్రత కదా, సేవ చేసే విషయంలో అపవిత్రత, రక్తస్రావం కదా మనకు. ప్రభు బల్లను సమీపిస్తున్నప్పుడు అపవిత్రత కదా. అటువంటి సంఘాలుగా మనం ఉంటే గ్రహించాలి.
అటువంటి సంఘాలుగా మనం ఉంటే మనలను మనం అంగీకరించాలి. ఆ రక్తస్రావము ఉందని మనము గ్రహించక, అంగీకరించక సేవ చేస్తూనే ఉంటే చూడండి, దేవుని తీర్పు తప్పక మనం పొందుకుంటాం. కొన్ని సంఘాలు అందుకే వృద్ధి లేకుండా ఉంటాయి. మీరు చూస్తుంటారో లేదో, నాకు భయం వేస్తుంది అప్పుడప్పుడు, మన సంఘం కూడా ఆ స్థితిలో ఉన్నదా లేక ఆ స్థితిలో ఉండబోతున్నదా అని. అలా ఉండకూడదు అంటే సంఘం అనబడిన మీరందరూ కూడా ప్రభువు గద్దింపుకు లోబడాలి. ఎప్పుడు అంటే దేవుని మాటలకు మీరు లోబడాలి. అసలు ఆ మాటలు వినాలంటే ముందు మన సంఘానికి రావాలి. ఏమండి, వారంలో 6 రోజులు మన కొరకు కష్టపడుతున్నాం, ఒక్కరోజు ప్రభు కొరకు కేటాయించలేమా? ఆ ఒక్కరోజు కొన్ని గంటలు ప్రభువుతో మనం గడపలేమా? పరిశీలన చేసుకుంటే చాలండి. అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. ఒక అధికారి దగ్గరకు మనం అపాయింట్మెంట్ తీసుకుంటే ఎన్ని గంటలు వెయిట్ చేస్తాం? బ్యాంకులో లోన్ కావాలని వెళతాం, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాస్తూనే ఉంటారు కదా. ఆ మేనేజర్ ఎప్పుడు పిలుస్తాడో, మన పని ఎప్పుడు పూర్తి చేస్తాడో. ఎక్కడికైనా ఒక మంచి లాంగ్ ట్రిప్ వెళ్ళాలనుకుంటాం, దూర ప్రయాణం, ఎన్ని రోజుల ముందు నుంచి మీరు ప్రణాళిక వేసుకుంటారు? రేపు సంఘారాధన ఉంది కనుక ఈ రోజైనా పనులన్నీ ముగించుకోవాలి, సమయానికి నేను దేవుని సంఘాలయములో ఉండాలి, ఆయన మాటలు నేను వినాలి, ఆ విన్న మాటలలో ఆయన గద్దెంపుకు నేను లోబడాలి, ఆయన ఒకవేళ శిక్షిస్తే ఆ శిక్షను నేను అంగీకరించాలి, ఆయన దండిస్తే ఆ దండనను నేను అనుమతించుకోవాలి. అలా లేని పక్షమున దేవుడు మనకు అనుమతించేది మరణకరణమైన పాపం అండి, తెగులు. ఆ స్త్రీ ఉన్న స్థితిలో మనం ఉండబోతాం కదా. ప్రభువు రక్తము చేత కడగబడిన మన దేహం అనే దేవాలయమును, ఆయన రక్తము చేత కొనబడిన సంఘమనబడే ఈ సంఘాలయమును మనము రక్తస్రావములు ఎప్పుడు ఉంచకూడదండి. ప్రభువు కొన్నాడు ఏనాడు. నీది కాని దానిని నీవు అధికారము చేయకూడదు. అది ఎవరికి సొంతమో వారి అధికారమునే నీవు అంగీకరించాలి. దాని యజమానులు ఎవరో వారి యాజమాన్యమే దాని మీద కొనసాగాలండి, వారి ఆధిపత్యమే దాని మీద ఉండాలి. అంటే వారు చెప్పినదే జరగాలి అక్కడ. ఈనాడు నీ దేహము ప్రభువు కొన్నాడు, ఆయన రక్తములో నువ్వు కడగబడ్డావంటే ప్రభువు నిన్ను కొన్నాడు, ప్రభువు మన సంఘమును కొన్నాడు, దీనికి యజమానుడు ఆయనే. ఆయన గద్దెంపుకు మనం లోబడాలి. ప్రభువు ఏం చెబితే అది అండి, అది నీకు నచ్చినా నచ్చకపోయినా, అది నీకు కష్టము కలిగించిన నష్టము వాటిల్లో చేసిన, ప్రభువు గద్దింపు నీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది కదా. ఆ స్త్రీకి వచ్చిన చూడండి, ఆ రక్తస్రావం అనే తీర్పును బట్టి ప్రభు పలికాడు. ఏం పలికాడండి ఆయన? 29లో ఉన్న మాట ఏంటి? ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుని, చదవండి తర్వాత. 34లో నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. అంటే ప్రభు అంటున్నాడు, ఆయన ఏం పలికాడు? ఆ తీర్పును అనుమతించింది ఆయనే, ఆ తెగులును, ఆ మరణకరణమైన పాపమును అనుమతించింది ఆయనే. ఇప్పుడు ఆయనే పలుకుతున్నాడు, అది నీకు నివారణ అయింది, ఇక చాలు. అంటే నేను ఆ శిక్షను ఆపివేస్తున్నా, ఆ దండన, ఆ కొరడా దెబ్బలను నేను ఆపేస్తున్నాను అని. ఈనాడు ఒకసారి ఆలోచన చేయండి, సంఘముగా ఉన్న మనము ఈ లోకము మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉన్నాం, లేక లోకము మన మీద ప్రభావం చూపుతున్నదా? ఏదండి రెండిటిలో వాస్తవం? సంఘం అంటే మీరు చెబితేనే బాగుంటుంది. అది సంఘము లోకము మీద ప్రభావం చూపుతున్నదా, లేదా లోకము సంఘమన మన మీద ప్రభావం చూపుతున్నదా? మంచివారు మీరు కదా, ఒప్పుకుంటున్నారు. సరే, ఒప్పుకుని మీరు అక్కడితోనే ఆగిపోతే కుదరదండి. ప్రభువు గద్దింపుకు మీరు లోబడాలి కదా. హొరేషియస్ బోనర్ అనే ఒక థియాలజియన్ వేదాంతవేత్త ఏమన్నాడంటే, ఐ లుక్డ్ ఫర్ ద చర్చ్ అండ్ ఐ ఫౌండ్ ఇట్ ఇన్ ద వరల్డ్.
నేను సంఘము కొరకు వెతికితే అది లోకములో నాకు కనబడింది అని అన్నాడు. మళ్ళీ ఐ లుక్డ్ ఫర్ ద వరల్డ్ అండ్ ఐ ఫౌండ్ ఇట్ ఇన్ ద చర్చ్. అలాగే నేను లోకము కోసం వెతికితే అది నాకు సంఘములో కనబడుతున్నది. నేను సంఘము కొరకు వెతికా అంటే ప్రత్యేకించబడిన వారి కొరకు వెతికా, పిలువబడిన వారి కొరకు నేను వెతికా, విశ్వాసులైన వారి కొరకు వెతికా. అదే కదా సంఘం అంటే. మరి వీరు ఎక్కడ కనబడ్డారు? లోకములో. సరే పోనీ లోకాన్ని వెతుకుదామని కనబడితే అక్కడ ఆయనకు ఈ పిలువబడిన వారు అంటే అక్కడ సంఘం కనబడుతున్నదట ఆయనకు. ఈనాడు దాదాపు ప్రతి సంఘము పరిస్థితి అదే. ఈనాడు సినీ రంగము, క్రీడా రంగము, రాజకీయ రంగము కదా సంఘాల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయండి కదా. మనము దేవుని ప్రభావమును తప్ప అన్ని ప్రభావాలని మన మీద అనుమతిస్తున్నాం కదా. ఈ లోకము మీద, ఈ లోకము ఎదుట దేవుని ప్రభావాన్ని చూపెట్టలేకపోతున్నాం. మరి నీవు ఎప్పుడు చూపెట్టగలవు? దేవుడి గద్దింపుకు నీవు లోబడితే ఆ మరణకరమైన పాపము, ఆ తెగులు నీ మీదకు రాకుండా ఉన్నట్లయితే నీవు దేవుని ప్రభావాన్ని చూపగలవండి. ఆమె జీవితంలో అదే జరిగింది. ఆమె జీవితంలో అదే జరిగింది. అప్పటిదాకా దేవుని ప్రభావం లేదు ఆమెలో. తెగులే ఉంది, మరణకరణమైన పాపం ఉంది ఆమెలో. రక్తస్రావము కలిగిన సంఘాలు. అది రోగము కాదండి, బాధ. ఎప్పుడు కలిగింది అది? ప్రభువు ఇచ్చిన బాధ. ఆయన గద్దించినప్పుడు వినలేదు, ఆయన శిక్షించినప్పుడు ఆగలేదు, ఆయన దండించినప్పుడు ఆపక మనము పదే పదే లోకము వైపే వెళుతూ ఉన్నాం. మనకు నచ్చిందే మనం చేస్తూ ఉన్నాం. అందుకు హోషేయ గ్రంథములో దేవుడు పలికిన మాట ఏంటో తెలుసా మీకు? 11వ అధ్యాయములో 8వ వచనములో బహుశా మాట ఉంటుంది. ఎంతకాలము నీవు సొదొమ వైపు వెళతావు? అక్కడ సొదొమ అని ఉండదు, కానీ సొదొమ అది. ఏముంది అక్కడ? హోషేయ గ్రంథము 11:8. కదా. మీరు భౌగోళికంగా చూస్తే అవన్నీ కూడా సొదొమ ప్రాంతమే. అందుకు ప్రభువు అంటున్నాడు, ఎంతకాలము నీవు చూడండి సొదొమ వైపు వెళతావు. అలాగే యెహెజ్కేలు గ్రంథములో దేవుడు పలుకుతున్న మాట, ఎంతకాలము నీవు లోకము వైపు వెళతావు? నా స్వస్థత కోరుకోవా? వద్దా నీకు నేను ఇచ్చే స్వస్థత? ప్రభువిచ్చే స్వస్థత మనము కోరుకోవాలండి. దేవుని స్వస్థతను మనం కోరుకోవాలి. ఆయన తెగులు అనుమతించినప్పుడు దానిని ఆపగలిగే సామర్థ్యము కలిగిన ప్రభువునే మనము ఆశ్రయించాలి. ఆ మరణకరణమైన పాపము మన మీద ఉన్నప్పుడు దాన్ని పంపిన దేవుని యొద్దకే మనము రావాలి. ఆమె వచ్చింది, కేవలము యేసుని గురించి విని ఆమె వచ్చింది. మొదటిది ఆమెకు కలిగిన రోగము లేదా ఆమెకు కలిగిన స్రావము. రెండవది ఆమె తీసుకున్న నిర్ణయము. చూడండి, అటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుంది. మొదటిది ప్రభువు దగ్గరకు రావటానికంటే ముందు ప్రభువుని గురించి వినటము కదా. ఆమె యేసుని గురించి విని ఏం చేసింది? నేను యేసు ప్రభువు వస్త్రపు చెంగును ముడితే చాలు, నేను ప్రభువు వస్త్రపు చెంగును ముడితే చాలు అనుకుందండి. ఎందుకు ఆ చెంగునే ముట్టాలని తలిచింది? వినండి, జాగ్రత్తగా వినండి, ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకు ప్రభువు వస్త్రపు చెంగునే ముట్టాలనుకుందంటే ఆ వస్త్రపు చెంగుకు ఒక ప్రాముఖ్యత ఉంది. సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 38వ వచనములో, సంఖ్యాకాండము 15:38లో చూస్తే కదా, వారు అంచులకు కుచ్చులు చేసుకుని
అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలించాలి. ఇంతకు అవి వాటి సంఖ్య ఎంతో కూడా రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండానికి రండి. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయములో 12వ వచనములు చూడండి. ఎన్నండి? 4 కదా, 4 చెంగులు. చూడండి, యూదులు వస్త్రధారణ ఎలా ఉంటుందంటే వారు పొడవాటి అంగీలను ధరించుకుని ఉంటారు. ఆ పొడవాటి అంగీకి పైనుండి కింద వరకు ఒక వస్త్రము వారు కప్పుకుంటారు. కనాఫ్ అంటారు దానిని. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే షాల్. మనం కప్పుకుంటాం కదా చలికాలంలో, లేదా ఎవరికైనా గౌరవ సూచనంగా మనం కప్పుతాం కదా సన్మానించేటప్పుడు, షాల్, కనాఫ్ అంటారు. అటువంటి ఆ కనాఫ్కు చూడండి అక్కడ ఎన్ని కుచ్చిళ్ళు ఉంటాయి అంటే దానికి 4 కుచ్చిళ్ళు ఉంటాయి. ఆ 4కు చాలా ప్రాముఖ్యత ఉంది. మొదటిది సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే అక్కడ సౌలు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాడు. అంటే ఆ మొదటి ఆ చెంగు చూడండి, అది దేవుని ఆజ్ఞలకు సాదృశ్యము. సౌలు చేతిలో ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగు చిరిగిందో అతడు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించాడు. చదివారా మాట? చిరిగాను కదా. ఆ చెంగు చూడండి 4 కుచ్చుళ్ళు ఉంటాయన్నాం కదా మనం, 4. అందులో మొదటి దానికి అర్థం ఏంటంటే ఆ 4కి 4 అర్థాలు ఉన్నాయి, లోతైన ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. అది దేవుని యొక్క ఆజ్ఞలకు సాదృశ్యము మొదటిది. అంటే ఆ స్త్రీ ఎప్పుడైతే ప్రభువు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందో ఆమె అంగీకరిస్తున్నది, నేను నీ ఆజ్ఞలను ఉల్లంఘించాను. ఏంటండి? నీ ఆజ్ఞలను నేను ఉల్లంఘించాను. ఈనాడు మనందరం చేస్తున్నట్లు. రెండవది ఇదే సమూయేలు గ్రంథం 24వ అధ్యాయానికి రండి. 24వ అధ్యాయంలో అక్కడ 4 నుండి 12 వరకు రాయబడి ఉన్న మాటలను చూస్తే అక్కడ సౌలు ఒక గుహలో ఉంటాడు. అప్పుడు దావీదు వచ్చి ఆ వస్త్రపు చెంగును కత్తిరిస్తాడండి. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే దావీదు హృదయము ఆ రీతిగా చెంగును కత్తిరించినప్పుడు నొచ్చుకుంది. ఎంతగానో నొచ్చుకుంది. ఎందుకని? దేవుని యొక్క అధికారాన్ని ఆయన ప్రశ్నించాడు అని ఆయన హృదయం ఎంతగానో నొచ్చుకుందండి. ఇప్పుడు ఆ స్త్రీ ఏమంటున్నదంటే, మొదటిది నేను నీ అధికారాన్ని ఉల్లంఘించాను, ఇప్పుడు మొదటిది నీ ఆజ్ఞలను ఉల్లంఘించాను, ఇప్పుడు నీ అధికారాన్ని కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. అంటే ఆమె ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ కమాండ్స్ బట్ ఆల్సో యువర్ సావరెనిటీ. నీ ఆజ్ఞలనే ఉల్లంఘించలేదు, నేను నీ అధికారాన్ని కూడా వ్యతిరేకించాను. ఆ 3వ చెంగు దేనికి సాదృశ్యమో తెలుసా? చూడండి, ఎప్పుడైనా మన సంఘములో మనము అభిషేకించిన వారిని వ్యతిరేకిస్తూ ఉన్నామేమో కదా. చాలా మార్లు సభ్యులు సంఘములో కాపరులను వ్యతిరేకించిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటప్పుడు వారు ప్రాముఖ్యముగా గుర్తుపెట్టుకోవాలి, వారు దేవుని అధికారాన్ని వ్యతిరేకిస్తున్నారు అని. ఏమవుతుందండి దేవుని అధికారాన్ని వ్యతిరేకిస్తే? మరణకరణమైన తెగులేనండి. ఏమైందండి? ఏమైంది? మోషే సహోదరికి నొసటన కుష్టు కదా. ఎందుకని? నువ్వేనా పిలుచుకున్నది? దేవుడు నిన్నేనా, మమ్మల్ని పిలుచుకోలేదా కదా. దేవుని సేవకుడిని, ఆమె సహోదరుడే, కానీ అతను దేవుని సేవకుడు. దేవుడు పిలుచుకుని ఏర్పరచుకుని ఆయన అధికారమునకు ప్రతిగా ఆయనను అభిషేకించిన వాడు. ఆ విషయాన్ని ఎప్పుడు మరవకూడదండి. నాడు సంఘాలలో అదొక పరిపాటి అయింది. పెద్ద పెద్ద సంఘాలలో మరీ ప్రాముఖ్యంగా చూడగలం. కమిటీ వారు సంఘ కాపరులను వ్యతిరేకిస్తూ ఉంటారు, వారిని హీనముగా మాట్లాడుతూ ఉంటారండి కొన్ని పర్యాయములు.
అటువంటి పరిస్థితులలో మన సంఘం ఉండకూడదు. ఈరోజు సంఘం ఇలా ఉండొచ్చు, బాగుండొచ్చు, కానీ ఎప్పటికైనా మన సంఘము దేవుని అధికారానికి లోబడే సంఘముగా ఉండాలి. అంటే దాని అర్థం నాకని కాదండి. ఇవాళ ఇక్కడ నేను ఉండొచ్చు, రేపు మరొకరు ఉండొచ్చు. ఈ స్థానములో ఎవరు ఉన్నా మనము వారిని ఆ దేవుని అధికారముగా చూసి వారికి లోబడే ప్రజలముగా ఉండాలి. అందుకు చూడండి, భక్త పౌలు ఏమన్నాడు? ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండండి. మరి ముష్కరులే, కానీ మీరైతే లోబడే ఉండాలి. ఎందుకంటే వారు దేవుని అధికారానికి సూచనగా ఉన్నారు కదా. వారిని మీరు వ్యతిరేకిస్తే దేవుని అధికారమును మీరు వ్యతిరేకించినట్లు. ఆ స్త్రీ ఎప్పుడన్నదో మరి ఏమన్నదో మనకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే ఆమె ఒప్పుకుంటున్నది. ప్రభువు చెంగున రీతిగా ఆమె ముట్టుకున్నప్పుడు ఆ చెంగున ఉన్న ఆ 4 కుచ్చులను బట్టి ఆమె మొదటి ఆ దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినట్లుగా తనను తాను ఒప్పుకుంది. రెండవది, దేవుని అధికారాన్ని ఆమె వ్యతిరేకించినట్లుగా ఆమె ఒప్పుకుంది. కొన్ని పర్యాయములు సంఘములో కాపరులు కదా, మీరు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అందరూ చక్కగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేటప్పుడు మేము గమనిస్తూ ఉంటాం. కొందరికి అనిపించవచ్చు. ఒక పర్యాయం అలా జరిగిందట. ఒక చిన్న బిడ్డ అడిగిందట, అమ్మ పాస్టర్ గారు మనం ప్రార్థన చేస్తుంటే చూస్తున్నారు, వారెందుకు మూసుకోరు కళ్ళు అని. మేము చూస్తామండి. మీలో ఎంతమంది ప్రార్థనలో ఉంటున్నారు, ఎంతమంది మీలో మొబైల్లో బ్రౌజ్ చేస్తున్నారు, ఎంతమంది మీలో ఆ వచ్చిపోయే వారిని చూస్తున్నారు, మేము గమనిస్తూ ఉంటాం. కాపరులు మీరు ఎప్పుడు ఒకటి కాదండి. సంఘం వెలపల మీరు నేను అంతా ఒకటే, కానీ సంఘములో దేవుడు మాకొక అధికారం ఇచ్చాడు. ఆయన పక్షమున నిలవబడి మీతో మాట్లాడమని ఇచ్చాడు. కాపరులు మీరు ఎప్పుడు లోపల ఒకటే కాదండి. వారు మీరు ఒకటే అయితే మరి వారు సంఘము కొరకు నిరతము ప్రార్థిస్తుంటారు. మీరు ప్రార్థిస్తున్నారా? వారు సంఘమునకు దేవుడి మాటలు అందించాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. మీరు కనీసం వినడానికి ప్రయాసపడుతున్నారా? వారు బయట సువార్త సేవను చేస్తుంటారు. మీరు కనీసం మీ వీధిలో సువార్త సేవ చేస్తున్నారా? కాపరులు మీరు ఎప్పుడు ఒకటి కాదండి. వారు దేవుడు పెట్టుకున్న అధికారము, దేవుడు ఏర్పరచుకున్న అధికారము. ఆ స్త్రీ ఎప్పుడు ఏ కాపరిని వ్యతిరేకించిందో, కానీ ఇప్పుడైతే ఆ వస్త్రపు చెంగును తాకుతూ ఆమె అన్నది, బహుశా నేను ఏనాడు నోరు జారి తోలనాడి ఉంటా, కానీ ఇప్పుడైతే నీ వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటున్నా. మూడవది, ఆ 3వ కుచ్చు చూడండి, అది దేనికి సాదృశ్యమో ఋతు గ్రంథానికి రండి. దేవుని యొక్క వస్త్రపు చెంగులోనేనండి మనం చూస్తున్నది ఇదంతా. యేసు వస్త్రపు చెంగులోనే ఉంది. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుండి 13 వరకు మీరు చూస్తే అక్కడ రూతు ఆశ్రయము ఎక్కడ పొందిందో మనకు కనబడుతుంది. ఎక్కడ పొందిందండి ఆమె? బోయజు వస్త్రపు చెంగు దగ్గర. చూస్తున్నారా మాటలు? ఋతు గ్రంథము 3వ అధ్యాయంలో 8వ వచనము నుండి చూచినప్పుడు కదా, ఆ మొదటి వచనంలోనే చూస్తే బోయజు యూదుడు, ఆయన కాళ్ళ దగ్గర ఆమె ఉన్నది అంటే దాని అర్థం ఆయన కప్పుకున్నటువంటి ఆ వస్త్రపు చెంగు కొనన ఆమె నిలువబడి ఉంది. అంటే చూడండి, ఇప్పుడు ఆ స్త్రీని బట్టి చూస్తే మొదట ఆమె ఏమన్నది? నీ ఆజ్ఞను నేను ఉల్లంఘించాను కదా. వస్త్రపు చెంగుకున్న 4 కుచ్చులను బట్టి మనం మాట్లాడుతున్నాం. ఆమె ప్రభువు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నది అంటే ఆ 4 కుచ్చులను ఆమె ముట్టుకుంది. ఆ 4 కుచ్చులు దేనికి సాదృశ్యము అంటే, మొదటిది దేవుని ఆజ్ఞకు సాదృశ్యము, అంటే ఆమె దేవుని ఆజ్ఞను ఉల్లంఘించానని ఒప్పుకుంటున్నది. రెండవది, దేవుని యొక్క అధికారానికి అది సూచన. అది దేవుని యొక్క అధికారానికి
ఆమె వ్యతిరేకించినదని ఒప్పుకుంటున్నది. మూడవది దేవుని యొక్క ఆశ్రయమునకు అది సూచన. ఆమె దేవుని యొక్క ఆశ్రయమును కోరుతూ ఉన్నది కదా. అంటే నీ ఆశ్రయమే నా ఆశ్రయము అని ఆ స్త్రీ చెప్పకనే చెబుతున్నదండి. నీ ఆజ్ఞను ఉల్లంఘించా, నీ అధికారాన్ని వ్యతిరేకించా, కానీ ఇప్పుడైతే నీ ఆశ్రయమునకు నేను వస్తున్నా. అందుకు కీర్తన 91:1 ఉన్న మాట, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడండి. ఆమె చేస్తున్నది ఆ పని, ఆ స్త్రీమూర్తి ఆ పని చేస్తున్నది. ఇక నాలుగవది మలాకి గ్రంథం 4:2 చూస్తే చూడండి, అక్కడ ఒక మాట, చక్కని మాట కనబడుతుందండి. ఆ యేసు వస్త్రపు చెంగులో ఆ 4 కుచ్చులను ఆమె ముట్టినప్పుడు ఆ 4వ కుచ్చులో ఉన్నదేంటో మలాకి 4:2 నుంచి చదవండి. అయితే ఆ ఆ ఆ చాలు కదా. అక్కడ ఏముందండి? ఆయన రెక్కల కొనలో ఏముంది? ఆరోగ్యము. అదేంటి పాస్టర్ గారు రెక్కలు అంటున్నారు, మీరేమో కుచ్చులు అన్నారు కదా, రెక్కలకి కుచ్చులు ఏంటంటే పోలిక? హీబ్రూలో చూడండి, ఆ ఖనాఫ్ అన్నా కదా, ఆ పై వస్త్రపు చెంగును, దాని కొనలకు ఇవ్వబడిన పేరు, ఆ బార్డర్స్ కొనలు ఏవైతే ఉన్నాయో దానిని వారు రెక్కలు అని సంబోధించారండి. రెక్కలు కదా. ఆ కనెక్షన్ బట్టి, ఆ పోలికని బట్టి మనం చూస్తే వారు వేసుకునే ఆ కనాఫ్ ఏదైతే ఉందో దాని కొనలకు ఆ 4 కుచ్చిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి రెక్కలుగా వర్ణించబడుతున్నది హీబ్రూలో. అలా చూసినప్పుడు అక్కడ ఏముందో రెక్కల కొసలో ఆరోగ్యము కనబడుతుంది. రెక్కలు అంటే దాని అర్థం పక్షికుండే రెక్కలు కాదవి. ఆ రెక్కల చెంగు, ఆ చివరి భాగములో ఆరోగ్యము కనబడుతుంది కదా. ఇప్పుడు ఆ స్త్రీ అంటున్నారు, అందుకే చూడండి సామెతల గ్రంథంలో కూడా 3:7 3:7-8 కూడా చదవండి. 2 మాటలు చదివితే ముందుకెళ్ళొచ్చు మనం. అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును కదా. చూడండి, ఆ స్త్రీ అంటున్నది, ఓ ప్రభువా, నేను మొదట నీ ఆజ్ఞలు మీరాను, రెండవది నీ అధికారమును నేను ధిక్కరించాను, కానీ ఇప్పుడైతే నీ ఆశ్రయానికి నేను వస్తున్నాను. ఎందుకంటే నీ ఆశ్రయములోనే నాకు ఆరోగ్యము, నీ ఆశ్రయములోనే నాకు ఆరోగ్యము దొరుకుతుంది. అంటే ఆ స్త్రీ ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగును ఇట్లా ముట్టుకుందో, ఆ చెంగున ఉన్న ఆ 4 కుచ్చులను ఆమె ఎప్పుడైతే పట్టుకుందో, ఆ 4 కుచ్చులు దేనికి సాదృశ్యముగా ఉన్నాయో వాటన్నిటినీ ఆమె ఏకకాలములో నెరవేర్పులోనికి తెచ్చిందండి. మొదటిది ప్రభువు యొక్క ఆజ్ఞలను మీరినట్లుగా ఒప్పుకుంది, ఆయన అధికారమును వ్యతిరేకించినట్లుగా ఒప్పుకుంది. కానీ మూడవది ఆయన ఆశ్రయానికి ఆమె ఒప్పుకుని ఇప్పుడు వచ్చింది. అలాగే వచ్చినటువంటి ఆమె ఆ 4వదైనటువంటి ఆరోగ్యమును కోరుకున్నట్లు ఆమె చెప్పకనే చెబుతున్నదండి, సూచనప్రాయంగా, ఫిగరేటివ్లీ తన క్రియలతో చూపిస్తున్నది. నేను మునుపు ఏమై ఉన్నానో ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నానో. మన ప్రభువు యూదుడు కనుక చూడండి, ఆ 4 చెంగులు అక్కడ ఉన్నాయి. అంతేకాదు, ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. ప్రభువు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన వస్త్రము మీద 4 బిరుదులు ఉంటాయట. ఆయన వస్త్రము మీద 4 బిరుదులు లేదా 4 నామములు ఏంటో తెలుసా మీకు? ప్రకటన 19వ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు. మొదటిది, ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. రెండవది, ఆయన దేవుని వాక్యమై ఉన్నాడు. ప్రకటన 19:10-11 చూడండి. అందుకు
దాని మీద కూర్చుంటున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. చూసారా? అలాగే 13లో చూస్తే ఆయన దేవుని వాక్యము అను నామమును కలిగి ఉన్నాడు. ఆ 16లో చూసినప్పుడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని పేరును కలిగి ఉన్నాడు. ఈ 12లోనే ఉంది చూడండి, మళ్ళీ ఇంకో మాట, ఆయనకే తప్ప ఎవరికి తెలియని మరి యొక్క నామము. ఎన్ని నామములండి? మొత్తం 4 కదా. చూడండి, ఆ 4కు ఎంత ప్రాముఖ్యత ఉందో. ఆయన వస్త్రపు చెంగుకు 4 కుచ్చులుంటే ఒక్కొక్క కుచ్చుకు ఒక్కొక్క ప్రత్యేకత. అలాగే ఆయన మరలా తిరిగి రానై ఉన్నప్పుడు ఆయన 4 నామాలను ధరించుకుని రాబోతున్నాడు. ఆయన సత్యవంతుడు, నమ్మకమైన వాడు అనే ఒక బిరుదు లేదా నామాన్ని, రెండవది ఆయన దేవుని వాక్యం అయి ఉన్నాడని, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని, అలాగే ఆయనకి తప్ప మరి ఎవరికి తెలియని నామము కూడా ఆయన బిరుదుగా కలిగి ఉన్నాడండి కదా. అని గమనించండి, చూడండి, స్వస్థత కొరకు కాదు కానీ ఆయన అప్పుడైతే తీర్పు కొరకు రాబోతున్నాడు. స్వస్థత కొరకు కాదండి ఆయన వస్తున్నది, మళ్ళీ తీర్పు కొరకు. నీకు నాకు స్వస్థత కలగటానికి, విమోచన కలగటానికి, మన బాధలు నివారణ కావటానికి ఆయన ఇప్పటికే వచ్చి వెళ్ళిపోయాడు, కార్యము చేసి వెళ్ళిపోయాడు. అయితే ఈసారి ఆయన రాబోతున్నది, ఆ వస్త్రపు చెంగున ఆయన కలుపుకుని రాబోతున్నది తీర్పు తీర్చటానికి. గమనిస్తున్నారండి మాట? కొంత అర్థం కానట్లుగా ఉంది కదా. ఆయన ఒకమారు వచ్చినప్పుడు కప్పుకున్న వస్త్రపు చెంగులో 4 కుచ్చులు ఉంటే 4టికి 4 సూచనలు. మొదటిది ఆయన ఆజ్ఞ, రెండవది ఆయన అధికారం, మూడవది ఆయన ఆశ్రయము, 4వది ఆయన ఆరోగ్యము. గమనిస్తున్నారండి? ఇప్పుడు ఆ స్త్రీ ఏమంటున్నది? నీ ఆజ్ఞను నేను ఉల్లంఘించా, నీ అధికారాన్ని వ్యతిరేకించాను, కానీ ఇప్పుడైతే నీ ఆశ్రయానికి వచ్చాను, నీ ఆరోగ్యమును కోరుతున్నానని ఆయన చెంగును ముట్టుకుని ఆమె చెప్పకనే చెబుతున్నది. కానీ ప్రకటన గ్రంథములో ప్రభువు మరలా రాబోతున్నప్పుడు ఆయన చెంగున 4 నామాలు, 4 పేర్లు కనబడుతున్నాయి. ఏంటా 4 పేర్లు అంటే, ఆయన సత్యవంతుడు, నమ్మకమైన వాడు, ఆయన దేవుని వాక్యము, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు, మరి ఒక పేరు ఆయనకి తప్ప మరి ఎవరికి తెలియదు. ఆయన మొదట వచ్చినది స్వస్థత కొరకు, నీకు నాకు బాధ నివారణ కొరకు, విమోచన కొరకు. కానీ ఈ మారు ఆయన చెంగు కప్పుకుని రాబోతున్నది తీర్పు తీర్చటానికి, స్వస్థత ఇవ్వడానికి కాదు. చూడండి, ఆ స్త్రీ ఎంత గొప్ప నిర్ణయం తీసుకుందో. ఈరోజు బహుశా మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయేమో. కొన్ని మార్లు మనం ఖండితముగా ఆగిపోతాం కదా. అటువంటప్పుడు మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి, ఆ స్త్రీ చేసుకున్నట్లు. నేను నీ ఆజ్ఞను ఉల్లంఘించానేమో ప్రభువా, నీ అధికారాన్ని నేను వ్యతిరేకించానేమో ప్రభువా, కానీ ఇప్పుడైతే నేను నీ ఆశ్రయానికి వస్తున్నాను. నాకు కావలసిన భౌతిక మానసిక ఆరోగ్యము కొరకు నేను వస్తున్నాను, అన్నిటిని మించి ఆత్మీయ ఆరోగ్యము కొరకు. చూడండి, ఆమె తీసుకున్న నిర్ణయం అన్ని ప్రయత్నించి, ఆమె ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయి, ఓటమి పాలైపోయి, అంతా నష్టపోయి, కానీ ఒక రోజున ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. నిర్ణయం తీసుకోవటానికి ముందు ఒక మంచి మాట విన్నది. యేసుని గురించి విని, ప్రభువుని గురించి వినటమే సంతోషం అండి. ప్రభువుని గురించి వినటమే మన జీవితకు గొప్ప శుభము. అదే మన బ్రతుకులకు గొప్ప మార్పు. అటువంటి ప్రభువును గురించిన మాట విన్నదండి ఆమె. వినడంతోనే ఆమె చేసిన ఇంకొక ముఖ్యమైన పని కూడా, వెంటనే నిర్ణయం తీసుకుంది, ఆలస్యం చేయలే. మనలో చాలామంది చేసే పని ఏంటంటే, ప్రభువుని గురించి వింటున్నాం, పదే పదే వింటున్నాం, కానీ నిర్ణయం తీసుకోవాలంటేనే ఆలోచన కదా. ప్రభువుని గురించిన మాట వింటాం, రక్షణ గురించిన మాట వింటాం, కానీ రక్షణ పొందాలంటే ఆలోచన. నా కుటుంబం ఒప్పుకుంటుందో ఒప్పుకోదు,
నా భార్య అంగీకరిస్తుందో అంగీకరించదో, నా భర్త ఏమంటాడో, నా తల్లిదండ్రులు నన్ను ఏమంటారో ఆలస్యం చేస్తామండి. ప్రభువుకు సంబంధించిన ఏ విషయమైనా మనం ఆలస్యం చేస్తాం. కానీ ప్రభువు పలుకుతున్నాడు, మీరు ఏం చేయాలి? ఎవరు వ్యతిరేకించినా, ఎన్ని ఆంక్షలున్నా, ఎన్ని అవరోధాలున్నా, మీరు నన్ను వెంబడించాలనుకుంటే వెంటనే నా సిలువనెత్తుకొని మీరు ఏమాత్రము ఉపేక్షించక మీరు నన్ను వెంబడించండి. అదే మీకు మంచిది. అందుకు ప్రభువు మరొకడితో అన్న మాట ఏంటి? నేను ఇంటికి వెళ్ళొస్తాను అంటే ప్రభు ఏం పలికాడు? మృతులను పాతి పెట్టుకుంటారు, నీకెందుకు అవన్నీ? నేను జీవమును, నన్ను వెంబడించు చాలు నీకు. ప్రభువుని గురించి వినటమే కాదండి, విన్న వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి కదా. ఆమె ప్రభువుని గురించి విని ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. అందుకు ఆమెకేం జరిగింది? వెంటనే రక్తధార కట్టింది కదా. ప్రభువు వస్త్రపు చెంగును ముట్టింది, వెంటనే ఆమెకు చూడండి స్వస్థత కలిగింది. అయితే స్వస్థత 2 రకాలుగా చదవండి ఆ మార్కు సువార్తలో. మొదట ఆమె రక్తధార కట్టింది, కానీ ఎప్పుడైతే ప్రభువు అడిగినప్పుడు ఆమె వచ్చి ఒప్పుకుని జరిగినదంతా చెప్పిందో అప్పుడు ఆమెకు సంపూర్ణ స్వస్థత కలిగింది. అది గమనించాలి మనం. 2 జరిగాయి అక్కడ, టెంపరరీ రిలీఫ్, పర్మనెంట్ రిలీఫ్ కదా. ఒక శాశ్వతమైన పద్ధతిలో ఆమె బాధ నివారణ అయిపోయిందండి. ఎప్పుడు? ప్రభువు దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పి ఎప్పుడైతే ఒప్పుకుందో ఆమెకు బాధ నివారణ అయిపోయింది. ఈనాడు మనం ఇంకా బాధలో ఉన్నాము అంటే, ఇంకా మనము బాధల గుండా వెళుతున్నాము అంటే ప్రభు దగ్గరకు మనం వస్తున్నామే తప్పక ప్రభువు దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పి ఒప్పుకునే అనుభవం మనకు లేకపోవడమే. అంటే నేను చెప్పకనే చెబుతున్నా, ప్రభువుతో ఒక సహవాసము, ఒక ప్రార్థన అనుభవం మన జీవితాలకు లేకపోవటమే. నీకు ప్రార్థన ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకుంటావు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపచేస్తాడు. అప్పుడు నీకు కలిగిన ఏ బాధ అయినా నివారణ అయిపోతుందండి. ఆమె జీవితం మనకు అదే తెలుపుతుంది. మొదట నేను ప్రభువును ముట్టాలి, రెండవది నేను ప్రభువుకు అంతా చెప్పాలి, మూడవది నేను ప్రభువు చేత స్వస్థపరచబడాలి. ఆమె తీసుకున్న నిర్ణయం అండి. ఆమెకు మొదట స్రావము, రెండవది ఆమె నిర్ణయం. ఆమె నిర్ణయంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ప్రభువుని గురించి విన్న వెంటనే ఆలస్యము లేకుండా ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే ప్రభువు చెంగున ముట్టాలనుకుంది, పిమ్మట ప్రభువుకు అంతా చెప్పాలనుకుంది, ఆఖరుగా ప్రభువు చేత స్వస్థపరచబడాలనుకుంది. ఎంత గొప్ప నిర్ణయం అండి. ఒక విశ్వాసిగా నీకు నాకు కావలసినవన్నీ కూడా ఆమె జీవితంలో అమలు చేసింది. కాబట్టి మొదటగా ఆమె రక్తధార కట్టింది, రెండవది ఎప్పుడైతే ప్రభువు దగ్గర ఒప్పుకుందో పరిపూర్ణ స్వస్థత కలిగి బాధ నివారణ అయిపోయింది. మూడవది స్వాస్యము కదా. ఆమె స్రావము, ఆమె నిర్ణయము, ఆమె స్వాస్యము, ఇన్హెరిటెన్స్. స్వాస్యము స్వస్థత కంటే గొప్పదండి. ఇంతకీ ఏంటి ఆమె పొందుకున్న స్వాస్యము? ప్రభు ఏమని పలికాడు ఆమెను? కుమారి, మై డాటర్, మై సన్. ఎవరు అనుకుంటున్నావు నువ్వు నా కుమార్తెవి. యు ఆర్ మై ఓన్, యు ఆర్ మై ఇన్హెరిటెన్స్. నాకు కలిగిన దానికి నీవు వారసురాలివి కదా. అంటే తిరిగి దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో చూడండి, తిరిగి దేవుని చెంత ఆమె చోటు సంపాదించుకుందండి. ఎంత గొప్ప ధన్యత. నేను అందుకన్నా స్వస్థత కంటే ఆమె స్వాస్థ్యము చాలా గొప్పది. ఈనాడు ఒక క్యాన్సర్ కలిగి నీవు పరలోకానికి వెళ్ళవచ్చండి, స్వస్థత లేకపోయినా.
లేదా ఒక మరణకరణమైన హెచ్ఐవి లాంటి వైరస్తో నీవు పరలోకమునకు వెళ్ళొచ్చు స్వస్థత లేకపోయినా. కానీ నీ పాపమును ఒప్పుకుని ప్రభువుని అంగీకరించకపోతే పరలోకము వెళ్ళలేవు. అందుకే అన్నా, నీ స్వస్థత కంటే స్వాస్థ్యము చాలా గొప్పది. నీకు స్వస్థత లేకపోయినా స్వాస్థ్యము పొందుకుంటే చాలు. కానీ ఆమెకు స్వస్థత స్వాస్థ్యము రెండు జరిగాయి కదా. ఈరోజు ఎంతోమంది ఆ మొదట స్వస్థత పొందుకుంటున్నారు, కానీ రెండవదైనటువంటి స్వాస్థ్యమును వారు విడిచిపెట్టేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. విడిచిపెడితే ఏదో ఒక రకం నిర్లక్ష్యం. స్వస్థత వచ్చింది కదా, ఇంకోసారి చూద్దాంలే ప్రభువును కదా. స్వాస్థ్యము సంపాదించుకోకుండానే వెళ్ళిపోతున్నారండి. అంటే రిస్టోరేషన్ జరగటం లేదు. స్వస్థత జరుగుతున్నది, కానీ ప్రభువు దగ్గర వారు చోటు సంపాదించుకోవటంలా, ప్రభువు వారిని తిరిగి చేర్చుకోవటం అనేది జరగటం లేదండి. స్వస్థత వస్తే చాలు. అందుకే చూడండి, స్వస్థత సభలకు వచ్చినంతగా సువార్త సభలకు రారు జనాలు. అంటే సువార్తలో వాళ్ళకి స్వాస్థ్యము దొరుకుతుంది, వాళ్ళకి అదక్కర్లా, స్వస్థత ఉంటే చాలు కదా. కానీ తప్పిపోయిన కుమారుడని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రొడిగల్ సన్ ఏం చేస్తున్నాడు? తప్పిపోయాడు, కానీ మరలా తిరిగి తండ్రి దగ్గరకు చేరుకుని ఏం చేశాడు? తన చోటు సంపాదించుకున్నాడు అండి, తన కుమారత్వమును సంపాదించుకున్నాడు. తిరిగాడు, లోకమంతా తిరిగాడు. ఎన్ని రకాలుగా అతను భ్రష్టు పట్టవచ్చు, అన్ని రకాలుగా భ్రష్టుడైపోయాడు. పందులు తినే ఆహారమును తినడానికి సిద్ధపడ్డాడు ఒక యూదుడై ఉండి. వారు ఆ పేరును ఉచ్చరించడానికి ఇష్టపడరు, కానీ వారు తినే ఆ పందులు తినే ఆహారమును తినడానికి ఇష్టపడ్డాడండి, సిద్ధపడ్డాడు. కానీ అటువంటి సమయంలో తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తండ్రి ఎవరో, అతనికి కలిగిన స్వాస్థ్యం ఏంటో, తన తండ్రి దగ్గరకు వెళితే అతనికి కలిగే అధికారం ఏంటో, ఆ అంతస్తు ఏంటో జ్ఞాపకం చేసుకున్నాడండి. ఇప్పుడు ఆమె ప్రభువు చెంతకు వచ్చి ప్రభువు చేత కుమారి అని పిలువబడి ఆమె తన స్వాస్థ్యమును సంపాదించుకుంది కదా. ఈరోజు స్వస్థత రాగానే మన ఇష్టానుసారం జీవిస్తున్నామేమో, కానీ ఆ స్వాస్థ్యమును పొందుకొని వెళ్ళాలని ఆమె మనకు జ్ఞాపకం చేస్తున్నది. స్వస్థత వచ్చింది, కానీ ఆమె స్వాస్థ్యము కూడా పొందుకుంది. అంటే మనం ఏం కోల్పోయామో, మనము ఏ స్థానమును పోగొట్టుకుంటున్నామో ఆమె మనకు జ్ఞాపకం చేస్తున్నది. ప్రభువు చేత కుమారి, నా కుమారుడా అని పిలువబడే ఆ స్థాయిని నీవు కోల్పోతున్నావండి. ప్రభువు దగ్గరకు రాక, ప్రతి దినం ప్రతి వారం సంఘాలకు రాక మనం కోల్పోతున్నది అదేనండి మనం కోల్పోతున్నది. కదా. ఇంతకు ముందుకు మనకు దేవుని వాక్యం అంటే ఎంత ప్రియమో, దేవుని పాటలు పాడటం అంటే మనకు ఎంత ప్రియమో, సంఘం అంటే మనకు ఎంత ప్రియమో. కానీ రాను రాను ఏమైపోతున్నది అంతా? అది మెల్లమెల్లగా క్షీణించిపోతున్నది. అంటే నీ స్వాస్థ్యమును నీవు కోల్పోతున్నావండి. కానీ ఆమె అయితే తను పొందుకున్న స్వాస్థ్యము చాలా గొప్పది. ఇన్ని రోజులు బయట ఉన్నావు కదా, తిరిగి నాకు సమీపముగా రా అని ప్రభువు ఆమెను పిలుస్తూ ఉన్నాడు. నీ చోటు నీవు తీసుకో. కుమారి అని పిలవటంలో ఆమె పొందుకున్నది ఏంటో మనం చూస్తున్నామండి. ఆ తప్పిపోయిన కుమారుడు గనక తిరిగి తన చోటును, లేదా తన స్థానము, తన కుమారత్వము, తనకు రావలసిన భాగము, తండ్రి ఆస్తిలో భాగమును పొందుకున్నట్లుగా ఆమె తన స్థానమును పొందుకుంది. చూడండి, యేసు వస్త్రపు చెంగులో ఎంత ఉందండి, ఎంత ఆత్మీయ సత్యము ఇమిడి ఉంది దాంట్లో కదా. మనలో కొందరికి, నాకైతే తెలియదు కానీ బహుశా మీరు ప్రార్థన చేస్తుంటే మీకు అనిపిస్తున్నదో లేదో, మీ ప్రార్థన ప్రభు వింటున్నాడా? వింటే మీ ప్రార్థనను ఆయన ఆమేనని దీవిస్తున్నాడా? మనకే డౌట్ కదా. ఎందుకని? ప్రభువు దగ్గర మీ చోటును మీరు కోల్పోయి ఉంటారు.
ప్రభువు దగ్గర మీ స్థానమును మీరు కోల్పోయారు కనుక మీ ప్రార్థన మీద మీకే అనుమానం. వాస్తవం అండి, ప్రతి విశ్వాస జీవితంలో జరిగేది అదే. ఎప్పుడైతే ప్రభువు దగ్గర మన స్థానమును కోల్పోతామో, ఎప్పుడైతే ప్రభువుతో ఎడబాటును కలిగి ఉంటామో, మన ప్రార్థన మీద మనకే అపనమ్మకం. అటువంటి మనలనే ప్రభు పలుకుతున్నాడు, అల్ప విశ్వాసులారా. అబ్రహాము నిలబడి బలిపీఠము కట్టాడండి, లోతు కట్టలేకపోయాడు కదా. అబ్రహాము ప్రార్థన చేయగలిగాడు, లోతు చేయలేకపోయాడు. ఏమంటే అబ్రహాము తన చోటులో తాను ఉన్నాడండి. లోతు ఎక్కడున్నాడు? లోక సంబంధముగా సుందరముగా కనబడే దానిలో ఉన్నాడు. దేవుడు కోరుకున్న చోట్ల లేడండి లోతు. కానీ అబ్రహాము దేవుడు కోరుకున్న స్థానములో ఉన్నాడు కాబట్టి బలిపీఠం కట్టగలిగాడు, ప్రార్థన చేయగలిగాడు కదా. చూడండి, తన రక్తస్రావము, తన నిర్ణయము, స్వస్థతతో పాటు అంతకంటే విలువైన ఆమె స్వాస్థ్యమును సంపాదించి పెట్టింది కదా. చిన్న చిన్న ఇహపరమైన విషయాలకండి, ఈ లోక సంబంధమైన సంపాదన, ఈ లోక సంబంధమైన గృహాలు, లేదా ఈ లోక సంబంధమైన, ఒక మాటలో చెప్పాలంటే ధన కనక వస్తు వాహనాల కొరకు ప్రయాసపడుతున్నాం. వాస్తవమేనా కాదా? ఏంటవి? ధన కనక వస్తు వాహనాల కొరకు. అవి ఉంటే చాలు మనకి. అదే మనం సంపాదించుకునే స్వాస్థ్యం. మన పిల్లలకు మనం అదే ఇచ్చే వారసత్వం. మంచిదే. మరి ప్రభు దగ్గర చోటిస్తున్నావా అమ్మా? పోనీ గట్టిగా ప్రభు దగ్గర నువ్వు చోటు సంపాదించుకున్నావా? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి కదా. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును ఏశావు విడిచిపెట్టేశాడు. గొప్ప అధికారమును విడిచిపెట్టేశాడండి. ఈనాడు అటువంటి ఏశావులు ప్రతి సంఘములో ఉన్నారు. ప్రతి విశ్వాసి ఒక ఏశావుగా కనబడుతూ ఉన్నాడు. అది కాదు ప్రభువు కోరేది, అది కాదండి కదా. మన రోగము, మన నిర్ణయము, మన స్వాస్థ్యము గొప్ప విధులకు, గొప్ప విధానాలకు దారి తీయాలి. ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ తన జీవితము ద్వారా మనకు నేర్పుతున్నది. యేసు వస్త్రపు చెంగును ముట్టి దానిలో ఇమిడి ఉన్న ఆ ఆత్మీయ సత్యాలను ఆమె మనకు నేర్పింది. ఈనాడు నువ్వే నేర్చుకున్నావు. కాసేపట్లో బల్లకు సిద్ధపడుతున్నావు. ఏం తీర్మానం తీసుకుంటున్నావు? ఆయన ఆజ్ఞలకు నీవు ఉల్లంఘించావని ఒప్పుకుంటున్నావా? ఆయన అధికారమును నీవు వ్యతిరేకించినట్లుగా అంగీకరిస్తున్నావా? ఒకవేళ అలా జరిగితే ఆయన ఆశ్రయానికి నీవు వస్తున్నావా? ఆయన ఇచ్చే ప్రతి విధమైన ఆరోగ్యం అండి, భౌతిక, మానసిక, ఆత్మీయ ఆరోగ్యాలను కోరుకుంటున్నావా? స్వస్థత కోరుకుంటున్నావా? అంతకు మించి ప్రభువు ఇచ్చే స్వాస్థ్యమును నీవు కోరుకుంటున్నావా? ఈనాడు ఎలా ఉంది నీ నిర్ణయం? ఏదో ఆచారముగా, ఆనవాయితీగా బల్లకు రావటం, అది కాదు. అలా ఉన్న వారందరికీ ఈ అంశము కనువిప్పండి. మరణకరణమైన పాపము మన వెంటాడుతుంది. దేవుడు అనుమతించే తెగులు, ఆయన వాక్యమునకు గద్దింపుకు లోబడక, ఆయన శిక్షను, ఆయన దండనను నీవు వ్యతిరేకిస్తూ ఉంటే ఆ మరణకరణమైన తెగులులో నీవు ఉంటూ ఉంటావు. గమనించుకోవాలండి మనం కదా. మనకున్నది రోగమని, కానీ ప్రభువు చెప్పాడు అది బాధ, అది శిక్ష, అది దండన, అది తెగులు, అది కొరడా దెబ్బ. ఆ 12 సంవత్సరములు చూడండి, మనము ఎంతో ఆత్మీయంగా రక్తస్రావాన్ని కలిగి ఉండి, అపవిత్రతను కలిగి ఉండి, మన సేవలో ఎటువంటి సాఫల్యము లేకుండా కదా, మన శక్తిలో మనము ముందుకు కొనసాగకుండా నిలబడిపోయి ఉంటే, ఆ స్త్రీ తీసుకునే నిర్ణయాన్ని మనం ఇక మీదటైనా తీసుకోవాలి. నాకు అప్పుడప్పుడు సంఘాన్ని చూస్తే అదే అనిపిస్తున్నది, మన సంఘానికి రక్తస్రావం కలిగిందేమో అని.
ఆ అంశాన్ని చూసినప్పుడు నాకు అదే అనిపించింది. ఎదుగుదల లేదు, సాఫల్యత లేదు. ఎప్పుడు చెబుతుంటా పదే పదే, అది నా ఒక్కడితో అయితే సాధ్యం కాదు అని. ఎవరి వలన, ఎందుకు, ఏమిటని నేనైతే అడగను, కానీ ఆ కలిగిన రక్తస్రావాన్ని అరికట్టడములో మనం అందరము ప్రభువును పాదాలను పట్టుకుని బతిమలాడాలి. రక్తస్రావం కలిగింది, ఆమె ఒప్పుకోలేదు. 12 ఏళ్లుగా కలిగింది, ఆమె ఒప్పుకోలేదు. ఎంతో ప్రయాసపడింది, ఆమె నిరుత్సాహపడలేదు. ఆఖరు ప్రయత్నంగా యేసును గురించి విన్నది. విన్న వెంటనే ప్రభు దగ్గరకు వచ్చింది. వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. ప్రభువును నేను ముట్టాలి, ప్రభువు దగ్గర నేను ఒప్పుకోవాలి, ప్రభువు చేత నేను స్వస్థపరచబడాలి. కానీ ప్రభువు ఆమెకు స్వస్థతతో పాటు ఆ స్వాస్థ్యమును కూడా ఇచ్చాడండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆ స్వాస్థ్యమునిచ్చేదాకా ఆమె అక్కడే నిలవబడి ఉంది. నీలాగా నాలాగా స్వస్థత పొందుకుని వెంటనే వెళ్ళిపోలా. అంతకంటే ముఖ్యమైన స్వాస్థ్యమును ఆమె కోరుకుంది. రక్తస్రావము కలిగిన విశ్వాసి, రక్తస్రావము కలిగిన సంఘమా, నీ నిర్ణయం ఏంటి? వాళ్ళ ఏంటండి మన నిర్ణయం? ఏ నిర్ణయం తీసుకుంటాం? ప్రభువా, నీ ఆజ్ఞను నేను ఉల్లంఘించాను, నీ అధికారాన్ని వ్యతిరేకించాను, కానీ నీ ఆశ్రయానికి వచ్చాను. నీవిచ్చే ఆరోగ్యము నాకు కావాలి, అంటే ఆ స్వస్థత నాకు కావాలి. అంతకంటే ప్రాముఖ్యమైన స్వాస్థ్యము నాకు మరలా తిరిగి కావాలి అని ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందామా అండి? నాకు వద్దంటారా? చూడండి, ఈ అవకాశం ఈరోజే ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు రేపు, మీరు అనుకోవచ్చు మరొక వారం, కానీ ప్రభువు ఈరోజే నీకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ఎందుకు ఎప్పుడు అనుకుంటుంటా, ఈ రోజున మనం ఇలా ఉన్నాము అంటే, ఈ రీతిగా సంఘములో కూర్చబడి ఉన్నాము అంటే, అది ప్రభువు మనకిచ్చిన అవకాశము తప్పక అది మన గొప్పతనము కాదండి. ఆయన వస్త్రపు చెంగును ముట్టడానికే ప్రతి వారము మనం పిలుచుకుంటున్నాడు. నేను పురిగొలుపుతున్నాడు. మరి పురిగొలుపబడిన రక్తస్రావము కలిగిన సంఘమా, మంచి నిర్ణయం తీసుకోమని ప్రభువు తెలుపుతూ ఉన్నాడు. ఆ నిర్ణయము వెనకనే నీ రాబోయే జీవితం అంతా ఆధారపడి ఉంది. నీకు కావాల్సిన స్వస్థత, నీ స్వాస్థ్యము ఆధారపడి ఉంది. కనుక ఆ రీతిగా నీవు ఒక మంచి నిర్ణయాన్ని కలిగి ఉండి ప్రభువు చెంతకు తిరిగి వచ్చి ఆయన వస్త్రపు చెంగును నీవు ముట్టుకోమని మీకు ప్రేమతో నేను హెచ్చరిస్తూ, నా మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. ప్రార్థన అనంతరం బల్లారాధన, అలాగే కానుకలు, ప్రకటనలు, ఆఖరు ప్రార్థన, ఆశీర్వాదముతో సెలవు తీసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమును బట్టి, మీ పాదములను బట్టి వందనాలు. ఈ రీతిగా 3వ మాసములో ఈ మొదటి దినము, మొదటి ప్రభు దినమును మేము చూడటానికి, అయ్యా మీ పాదాల యొద్ద చేరటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత, ఈ అవకాశము కొలది మీకే వందనాలు. ఎందు నిమిత్తమైతే కూర్చబడి ఉన్నామో ఆమె చిత్తమును మీరు జరిగించండి. మటుకునైనా మీరు ఇచ్చిన మీ వర్తమానమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రక్తస్రావము కలిగిన స్త్రీని బట్టి నాయన, మేము ఏం నేర్చుకున్నాము, మేము ఏమై ఉన్నామో మీరు మాకు తేటగా కనపరిచారు. అవును ప్రభు, అయా సంవత్సరాలుగా మేము రక్తస్రావముతో, అంటే మా పాపము అందువలనైన తెగులుతో మేము వింటూ ఉన్నాం. దానిని అనుమతించింది నీవే కనుక నీవే నివారించగలవు. మా బాధను నీవు నివారణ చేయగలవు. మటుకు అందుకొరకు మేము ఎదుకు రావాలని, అయ్యా మిమ్మల్ని మేము ముట్టాలని మీరు సెలవిస్తున్నారు. ఆ రీతిగానైనా మీ మాటలు విన్న మా ప్రియులు అయ్యా మిమ్మల్ని ముట్టడానికి, మీపై ఆనుకోవటానికి మీరు సహాయమును దయచేయండి. వారు విన్న మాటలను బట్టి అయ్యా విన్న వాటిని వ్యర్థముగా విడిచిపెట్టక, అయ్యా వారి చెవుల గుండా వారి హృదయములోనికి అనుమతించబడి, ఆ హృదయమునైనా వారిని పురిగొలుపులాగున మీరు బిడ్డలను ప్రేరేపించండి. మీ వస్త్రపు చెంగును ముట్టి వారికి కావలసిన స్వస్థత, స్వాస్థ్యమును బిడ్డలు మరలా తిరిగి పొందుకోవటానికి మీరు సహాయమును దయచేయండి.
బలను సమీపించబోతున్నాం. బల్ల సంస్కారములో కూడా మీరు మాకు తోడై ఉండి బల్ల ఆరాధనను బట్టి కూడా ఘనత మహిమ మీరే పొందుకోమని ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.